కల్తీ నెయ్యి ఇష్యూతో ఆంధ్ర రాష్ట్రము రగులుతూ ఉన్నది. అధికారంలోనికి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము కనిపెట్టినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఇప్పటికొచ్చి నేరస్తులను శిక్షించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందనే చెప్పాల్సి ఉంటుంది. నెయ్యి కాని నెయ్యి వాడి లడ్డూలను తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తుల కూటమిని ఇప్పటికొచ్చి ఇంకా అరెస్టు చేయకుండా మీనమేసాలు లెక్కబెట్టేటువంటి కూటమి ప్రభుత్వము తప్పనిసరిగా తమ తప్పు తెలుసుకొని వేగవంతం చేసి ఈ కేసు విషయంలో దోషులైనటువంటి ప్రతి వ్యక్తిని, వాళ్ళు ఎంతటి వారైనా సరే, వ్యక్తుల సముదాయాన్ని, ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వలేదు, అందుకే ఇంత కేసు డిలే అవుతూ వస్తున్నది. ఎవరో అధికారులను, గుమస్తాలను, బంట్రోతలను దీనికి కారణమని చెప్పి తప్పించుకోవడం కాకుండా అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళను తగిన విధంగా శిక్ష పడే విధంగా, వాళ్లకు రాజకీయ జీవితం లేని విధంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత, నేరారోపణ కఠినంగా చేయాల్సినటువంటి బాధ్యత, వెంటనే వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవలసినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సిటిజన్స్ ఫామ్ తరపున నేను తెలియజేస్తున్నాను. సిటిజన్స్ ఫామ్ స్టేట్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చంద్రబాబు నాయుడును కోరేటువంటిది ఏంటంటే, ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్లు ఎవరైతే ఉందో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇష్యూను సొమ్ము చేసుకున్నారో, కల్తీ నెయ్యిలో బాగా అక్రమ సంపాదన చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డిలే చేయకుండా, రిపోర్టులని, ఎంక్వైరీలని కాలయాపన చేయకుండా తప్పనిసరిగా ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకొని వచ్చి ప్రజల ముందున వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెట్టాలని సిటిజన్స్ ఫామ్ డిమాండ్ చేస్తున్నది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. జై హింద్, జై భారత్.